అవసరాలను తీరుస్తూ తర్వాత మోక్ష జ్ఞానాన్ని అందించే ప్రయత్నం గురుదేవులు చేస్తారు. సద్గురు పూర్ణాస్వామి వారు కూడా చెప్పారు, ఒక్క అడుగు మీరు ముందుకు వేయండి నా వైపు, నేను దిగవచ్చి మీకు తగ్గట్టుగా మారుస్తాను అని చెప్పారు. కాబట్టి మన ప్రయత్నం ఏమిటి అంటే సద్గురుని ప్రతి క్షణం అనుసరించి వారి చెప్పిన వారిని ఆచరించడం. విషయ జ్ఞానం ఉంటే సరిపోదు, ఆ జ్ఞానం పొందిన తర్వాత ఆచరణ చాలా కష్టం. అది ఆచరించినప్పుడే ఆ గురువులు చెప్పిన దానికి ఉపయోగం, అప్పుడే గురువు సంతోషిస్తారు. గురువుని ఎలా సంతోషపెట్టాలి అంటే గురువు చెప్పింది వినడం ద్వారా, ఆచరించడం ద్వారా. గురువు ఉదాహరణకు 10,000 జపం చేయండి అంటే 10,000 ఒకటన్నా చెయ్యాలి, అప్పుడే గురువు సంతోషిస్తాడు. గురువు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువగా చేస్తేనే గురువు సంతృప్తి పడతారు. గురువు సంతోషిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తృప్తి పడతారు. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురువులోనే సాక్షాత్ పరబ్రహ్మ ఉన్నారు. ఆ ముగ్గురులో గురువుని ముగ్గురు త్రిమూర్తులను పెంపొందించడం కోసం గురువుని తృప్తిపరిస్తే చాలు, గురువుని అనుసరిస్తే చాలు, గురువుని మార్గం నడిస్తే చాలు, ఆ గురువు ఆశీర్వచనం పొందితే చాలు, మన జీవితం ధన్యమైపోతున్నట్టే. ఈ జనచక్రంలో తిరిగి జన్మ రాకుండా ఆ మోక్ష జ్ఞానాన్ని అందించడమే గురువు యొక్క ప్రధానమైన ఆదేశం. కాబట్టి ఆ గురువుగారు చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా ప్రతి క్షణం జాగ్రత్తతో, ఎంతో భక్తితో, భయంతో నడుచుకోవాలి. భక్తి ఉంటే సరిపోదు, దేవుడి దగ్గర గురువు దగ్గర భయం కూడా ఉండాలి. ఏ క్షణంలో ఎలాంటి తప్పు జరుగుతుందో అని ప్రతి క్షణం మనంతగా మన చేసిన పనిని ప్రశ్నించుకుంటూ మన జీవితం ధర్మబద్ధంగా గురు మార్గంలో నడచాలి. గురువులు ఎంతోమంది ఉంటారు. క్రౌంచ గురువు, మీన గురువు, కూర్మ గురువు, కొంతమంది గురువులు బోధ గురువులు దగ్గర కూర్చోపెట్టుకొని తల్లికి బిడ్డకు ఎలా బోధిస్తుందో అలాగా ప్రతి ఒక్కటి నేర్పించి తన మార్గంలో నడిపించి తనంతా వాడిగా తీర్చే గురువులు కొంతమంది. కూర్మ గురువులు సాబేలు మాదిరి. తాబేలు తన పిల్లలకు దూరం నుంచే తన పిల్లలకు ఆకలిని కడుపు నిండాలని తలుస్తుంది, సంకల్పం చేసుకుంటుంది, అంతే ఆ పిల్లలకు కడుపు నిండిపోతుంది. అలాంటి గురువులు కొంతమంది. ఆ శిష్యుడు అభివృద్ధి కావాలని తన యొక్క సాధన ద్వారా సంకల్పం చేసుకుంటారు, గురువులు ఉద్ధరించబడతారు. తర్వాత గురువులు మీన గురువులు కేవలం చూపు ద్వారానే తన యొక్క ఆశీర్వచనం ఇచ్చి శిష్యులను ఉద్ధరిస్తారు. సద్గురు పూర్ణాస్వామి వారు చెప్పిన మాట ఇది. మీన గురుతత్వము, నా ఆశీర్వచనం చూపుల ద్వారా ప్రత్యక్షంగా మేమే విన్నాం, మా ఆశీర్వచనం ఎప్పుడు చూపుల ద్వారానే ఉంటుంది అని చెప్పారు. అంటే గురువును మనం చూడడం కాదు, గురువు చూపు మన మీద ఉండాలి. మన మీద చూపు గురువు మీద పడడం కోసం పదే పదే గురు దర్శనం చేసుకోవాలి. సాక్షాత్ జగత్ప్రభుడు గురు పూర్ణానంద స్వామి వారు కూడా తన గురువైన ఓంకారానంద స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి గురువుని దర్శనం చేసుకొని ప్రయాసపడి దాదాపు 20 కిలోమీటర్లు నదిలో ఈది గురు దర్శనంకి వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత ఒక్క క్షణమే శివ దర్శనం చేసుకున్నావు కదా, వెళ్ళు, సాధనకు వెళ్ళు అని బాబా గారు చెప్పారంటే గురువు దర్శనం అవసరం. గురువుని పదే పదే దర్శించడం ద్వారా ఆ కృపా వీక్షణాలు మన మీద పడడం ద్వారా వారు చేసిన సాధన ద్వారా మన లోపల ఉండే కల్మిషాలు లోపాలు సరిదిద్దబడి వారి యొక్క మార్గం మనం ఆచరించుకుంటూ ఉంటాం. కాబట్టి మనకు వీలైనంత వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గురు దర్శనం చేసుకోవాలి. గురువు యొక్క పవిత్రమైన చూపు ఎలా పడుతుందంటే మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉన్నప్పుడే ఆ సత్వీక్షణ ఉంటుంది. మన ప్రవర్తన సరిగా లేక ఎక్కడెక్కడో ఏదో చేసి వచ్చి ఏదో నమస్కారం చేస్తే అలా జరగదు. చూడడం వేరు, దర్శనం వేరు. చూడడం అంటే మామూలుగా చూడడం, దర్శనము అంటే మనసుతో సహా సద్భావంతో చూసేదే నిజమైన దర్శనం. అలాంటి సద్దర్శనం చేస్తూ గురువారి యొక్క ఆదర్శంతో మనమంతా ఉద్ధరించబడదాం. మనం ఎంతో ధన్యులం. ఈ సమాజంలో మన ద్వారా ఇంకా రాబోయే వారు కూడా ఆ యొక్క ఎంతో ప్రయాసంతో కూడి తన స్వగ్రామాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయిన మన గురువుగారు తిరిగి మన కోసం కేవలం మన కోసమే ఈ గ్రామానికి వచ్చి సర్వస్వం అర్పిస్తున్నారు. మీరు చూసే ఉన్నారు. ఈ క్షేత్రం తమ కోసం కాదు, మన కోసమే ఇంత క్షేత్రం ఏర్పడింది. దీన్ని ఉద్ధరించడం కోసం ఎంతో ప్రయాసపడి ఎంతోమందితో సహాయంతో ఉద్ధరిస్తున్నారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకున్నప్పుడు వారు తృప్తిగా ఆనందంగా ఉంటారు. గురువుని తృప్తిపరచాలంటే మనం చేయాల్సింది ఏదంటే వారు చెప్పింది ఆచరించడమే. మనమంతా ఆచరిస్తే అది ఎంతో సంతోషపడతారు. కాబట్టి గురువు యొక్క ఆదర్శాన్ని తోచా తప్పకుండా పఠిద్దాం. గంగాదేవి కేవలం పాపాన్ని మలినాన్ని మాత్రమే పోగొట్టింది. కామధేనువు దరిద్రాన్ని పోగొడితే సద్గురువు సకల దోషాలను
సకల జన్మలను తొలగించి మోక్షాన్ని నించే గురువు సద్గురువు లభించడం చాలా అదృష్టం. గురువును ఎంచుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేయొచ్చు మనం. గురువును సద్గురువా కాదా అని ఎన్నో రకాల ప్రయత్నాల ద్వారా ఒక పరీక్షల ద్వారా గురువును ఎన్నుకోవచ్చు. ఎన్నుకున్న తర్వాత ఆ గురువుని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. ప్రతి క్షణం గురు పాదాలని మన మనసులో ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ గురు పాదాలు మన సహస్రారంలో ఉన్నాయనే భావంతో మనం ఎప్పుడూ ఆ సదస్సులో ఉండే గురుపాదాలను ధ్యానం చేస్తూ ఉండాలి. ఏ గురువుని మొక్కినా, ఏ దేవుణ్ణి మొక్కినా, ఎవరికి నమస్కరించినా ఈ నమస్కారం నా గురువుకు, ఈ యొక్క నమస్కారం గురువుకు చెందాలని గురు పాదాలని మనసులో ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండడమే శిష్యుని యొక్క ప్రథమ లక్షణం. అది అభ్యాసం చేసుకుంటే చాలు. అజపా గాయత్రి మాదిగా నిరంతరం గురునామస్మరణ జరిగి జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోతుందని ఇక్కడ ద్వారా తెలుసుకున్న విషయాలను గురువుగారి సాన్నిధ్యంలో చెప్తున్న భాగ్యం కలిగింది. మనమంతా ఆచరిద్దాం, ఆచరింపజేద్దాం. సద్గురు యొక్క అనుగ్రహం, ఆశీర్వచనం సదా మనం పొందుదాం. గురువు సాకారంలో మన కోసం ఉన్న ఆ గురు పాదపద్మను యథాశక్తిగా నమస్కరించి ఆ గురు పాదాలను పూజిద్దాం. గురుగారి మొత్తం యథాశక్తి శ్రీ గురు పదం ముఖ్యం. గురుపాదం ముఖ్యమే, గురుపదం ముఖ్యం. గురుపదం చాలా ముఖ్యం జరుగుతుంది. విద్యామూలం గురుపదం, ధ్యానమూలం గురుమూర్తి, మోక్షమూలం గురువాక్యం. మోక్షం రావాలంటే గురువాక్యాన్ని వినాలి. పదము వాక్యం ముఖ్యమైన పాదాలు రెండు. పాదం అవసరమే. పాదం ఎందుకు? అహంకార రాహిత్యాన్ని తల నుంచి భూమి తగిలిస్తే మన అహంకారం తగ్గిపోతుంది. ఆ పాదాలకి ఇబ్బంది పెట్టేది అహంకారం, మోకారాలు. ఎప్పుడైతే తల వంచుతామో అహంకారం తగ్గుతుంది. అందుకని దేవాలయాల్లో గర్భగుళ్ళు ఎట్లా ఉంటాయి? తల వంచిపోయేటట్టుగా గర్భగుడి. చెన్నకేశ్వరం గుడికి పోతే లోపలికి పోవాలంటే చాలా ప్రయాసపడిపోవాలి. తల వంచి పొరపాటున తల ఎదుగుతారు, తల వంచుకుంటారు. అంటే గురువు దగ్గర గురు సన్నిధానంలో తల వంచాలి. ఎంతటి వారైనా శిరస్సు వంచినప్పుడే అహం తగ్గుతుంది. వ్యాస్ చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే సద్గురు దర్శనం పూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయనకు సర్వత్రా తెలుసు. ఎందుకంటే మేము చాలాసార్లు పోయినాం, చాలా అనుభవాలు ఉన్నాయి ఎంతో. కనుక గురువు దగ్గర ఏమిటంటే ఆ దేవాలయాలు ఎందుకు పెట్టారంత ఇది? ఇప్పుడంటే కొత్త కొత్త దేవాలయాల్లో బాగా బ్రహ్మాండంగా ఎత్తు పెట్టి మొన్న వచ్చినారు, శివలింగం ఎత్తున ఉండాలా, అది కాదు కోరిక. తల వంచేటట్టుగా ఉంటేనే దేవాలయం. అంటే సర్వసమర్పణం చేసుకోవాలా స్వామికి. సర్వసమర్పణం చేసుకున్నప్పుడే భగవంతుడు. చెన్నకేశ్వరం గుడి కావచ్చు, ఏవైనా సరే చూడండి, తల పూర్తిగా వంచిపోతే అంటే అహంకారం తగ్గాలి. సంపూర్ణ శరణాగతి. గురువు ఇచ్చేది అంటే అహంకారం తగ్గించుకోండి. రెండవది మమకారం. ఈ రెండే ప్రపంచాన్ని అంతా బాధ పెట్టేది. ఎప్పుడైతే అహంకారం పోతుందో, మమకారం పోతుందో మనిషి జీవితం ఆనందంగా ఉంటుంది. సందేహమే లేదు. ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రెండు ఉన్నప్పుడు జీవితంలో ఆనందం ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు. ఎప్పుడైతే ఆ రెండు పోతాయో, చక్రవర్తులు కూడా తల వంచినారు. ఎందుకు? చక్రవర్తులు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ కూడా గురువు వస్తే, ఇప్పటికి కూడా భారతీయ సంస్కృతిలో ఎవరైనా గురువు వస్తే ఢిల్లీలో పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లేచి నిలబడాలి, గురువుకు స్థానం ఇవ్వాలి. మన భారతీయ సంస్కృతి అంత గొప్పది. ఎవరైనా కంచి పీఠాధిపతి కానీ, శృంగేరి పీఠాధిపతి కానీ పార్లమెంట్కి పోయినట్లయితే వాళ్ళు లేచి నిలబడి వాళ్ళ స్థానం ఇచ్చి తర్వాత కూర్చోవాలి. నేను ప్రత్యక్షంగా అనంతపురంలో పుట్టపర్తి సాయిబాబా గారి జన్మదినోత్సవం పోయినా ఒకసారి పోతే వాడు వివి గిరి వచ్చినారు, రాష్ట్రపతి. సామాన్యుడు వారి కూర్చున్నాడు కింద. మరి రాష్ట్రపతిగా ఉండి అహంకారం లేకుండా ఒక తల ఉంచుకొని కూర్చున్నాడు. పుట్టపర్తి సాయిబాబా గారి ఉపన్యాసం ఇంతవరకు కూడా. అంటే అర్థం ఏమిటంటే అహంకారం తగ్గినప్పుడు మనిషి ఎటువంటి పరిస్థితుల్లో బాధపడడు. రెండవది మమకారం తగ్గించుకున్నాడా, జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఉండవలసిందే. ధనకనక వస్తువాసనాలు సంపాదించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. వీలున్నంత వరకు చెన్నైశ్వరు లాంటి వాళ్ళు చెప్తున్నారు, జీవితం ఉన్నంత వరకు సంపాదించండి. సంపాదన అర్థం తెలుసుకోండి అంటే అంతరార్థం తెలుసుకోండి నేను చెప్పడం. అంతరార్థం తెలుసుకున్నావా ఆనందంగా ఉంటావు. అంతరార్థం లేకపోతే ఎన్ని పూజలు చేసినా, నేను 108 టెంకాయలు కొట్టినానంటే లాభం లేదు. భగవంతునికి కావాల్సింది ఏమిటంటే ఈ రెండింటిని కొట్టాలి. ఏది? అహంకారం అనే టెంకాయ కొట్టాలి, మమకారం అనే టెంకాయ కొట్టాలి. ఈ రెండు కొట్టిన తర్వాత నీ ఇష్టమైన కొట్టు కొట్టకపో పర్వాలేదు దానికి. నిన్న ఉదాహరణ, నిన్న కూడా దాదాపు 200 మంది కానీ
అందులో చిన్న కథ చెప్పినాను వాళ్ళకి. చెప్తాను ఇట్లా సమయం సమయం వీడు వ్యవస్థ తీసుకున్నాడు కాబట్టి నాకు అనుకోలే. ఒక చెట్టు మీద చిలుకలు ఉంటున్నాయి అట 2. ఆ తల్లికి 5 పిల్లలు, చిలుక పిల్లలు అన్నీ కూడా. చిలుక ఒకటే ఉండొచ్చు కానీ 5 అని చెప్పి వేదంలో చెప్పినటువంటి విషయం. మరో తల్లి ఆలోచన చేసింది, రేపు నేను పిల్లలు పెద్దగా అవుతున్నాయి, రేపు పొద్దున ఇబ్బంది పడతారేమో, వీళ్ళకి ఏదైనా జ్ఞానోపదేశం చేస్తే బాగుంటుంది అనుకుందట ఆ చిలుక, పెద్ద చిలుక. అనుకొని అందరిని కూర్చోబెట్టుకుని, నేను మీకు పాట నేర్పుతుందా, నేర్చుకోండి. సరే అని చెప్పి. సరే ఏం పాఠం అంటే, వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త పాఠం. సరే పలికినాయి, అన్నీ పలికినాయి, బాగుంది. తర్వాత చెట్టు మాటనుంటాడు జాగ్రత్త, బాగుంది, విన్నాయి. తర్వాత నూకలు విసురుతాడు జాగ్రత్త, వల పన్నుతాడు జాగ్రత్త, గొంతు విసిగి సంచిలో వేసుకుంటాడు జాగ్రత్త. ఇవన్నీ పాట పాడినాయి, చాలా బాగా పాడినాయి, ఆనందంగా. పక్షులన్నీ కూడా పాపం 5 పిల్లలు. ఇంకా తల్లికి ఆనందమైంది, పాట నేర్చుకుని ఇంకా బాగుపడతారు, వేటగాడు వస్తే భయం లేదు అని తురుని వెళ్ళిపోయింది పాపం పక్షి. అంతే కదా, నేర్పవలసిన ఏమిటి, నేర్పి వెళ్ళిపోయింది. ఇంతలో మరో రోజే వేటగాడు వచ్చినాడు. చూసినాయి, పాట పాడుతున్నాయి అన్నమాట, వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని. తానే వచ్చినాడు. అప్పుడు వేటగాడు అనుమానపడి, ఏంటో నేను వస్తున్నాడు కనుక్కున్నారు వీళ్ళంతా, అయినా చూస్తాంలే అని చెప్పి చాటున ఉండి నూకలు చల్లినాడు. నూకలు చల్లుతాడు జాగ్రత్త. పక్షులు హాస్యంగా ఉండవచ్చు, లోతు అంతరార్థం చాలా గొప్పది. ఇంట్లో వేదం ఉపనిషత్తు. నూకలు చల్లినాడు. సరే అంతట్లో ఊరుకోకూడదా, ఈ నూకలు కాసపడి పాపాన్ని దిగిన కిందికి 5 పక్షులు నూకలు ఏరుకుంటున్నాయి. ఇంతలో వల పన్నినాడు జాగ్రత్త, పడబడుతున్నాయివే, వలేసినాడు. వలేసినాక ఏం చేస్తాడు, ఒక్కో దాన్ని తీసుకుని గొంతును కూడా సంచేసుకుంటాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, తెలుసుకుంటే లోపల చాలా అంతరార్థం. తల్లి నేర్పింది. తల్లి అంటే ఎవరు, గురువు. గురువు ఏమంటున్నాడు, ఉత్తిష్ట జాగ్రత్త, ఉత్తిష్ట. ప్రతి ఉపనిషత్తు లేయండి, నిద్ర మేల్కోండి, ఈ జీవితం శాశ్వతం కాదు, ఏ క్షణంలో వేటగాడు వస్తాడో. ఏ వేటగాడు, ఏ రాత్రిలో పగలో చూపించుకొని ఉంటాడు మనకు తెలియదు. కనుక వాడు వస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే భగవంతుని తెలుసుకోండి. ఇది గురువు చెప్పేటువంటి విషయం. ఆ పక్షి, తల్లి పక్షి. సరే వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మాయ గొప్పుతాడు దాపు నుండి. ఏది ఇది నిజము, ఈ ఇల్లు నిజము, బిడ్డలు నిజము, తల్లి నిజము, పొలాలు నిజము, నేను ఇంత సంపాదించినాను, ఇది మాయ, ఇది నిజం అనుకుంటాను. రెండవది. మూడవది నూకలు చల్లడం అంటే ఆ ప్రలోభాలు కలిగించడం. ఇది నాది, నీది, నీది, అది. అసూయ, అహంకారము, ద్వేషము, మమకారము 6 ఉన్నాయి నూకలు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యులు అనేటువంటి 6 నూకలు చల్లుతాడు. చల్లిన తర్వాత మళ్ళీ పైన ఏం చేస్తాడు, ఇది నిజమైనటువంటి పైన వల ఇస్తాడు. అంటే ఈ ప్రపంచం నిజము అని అజ్ఞానంతో అనుకుంటాడు. నిజం అనుకొని ఆ నూకలు తింటూ ఉంటే ఏం చేస్తాడు, మృత్యు ఎప్పుడోసారి మీరు కొంత వేసుకుని వెళ్ళిపోతాడు. చిన్న కథే ఇది. దీంట్లో మన భారతీయ సనాతన సంస్కృతి, వేదాంత ధర్మమంతా దీంట్లో ఉంది. అంటే గురువులు చెప్పేది చేయండి, జాగ్రత్తగా ఉండండి. పాపం తల్లి చెప్పింది అది. పిల్లలకు నేర్పినవి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి పోయి పాఠం నేర్చుకున్నాయి కానీ పాపం అర్థం తెలుసుకోవాలి. వేటగాడు రానే వచ్చినాడు, బల వేసినాడు, నూకలు పడినాయి, తిన్నాయి, పాపం పోయింది. అట్లా మానవ జీవితం కూడా ఏమిటంటే, గురువులు చెప్తున్నారు జాగ్రత్త, ఏ టైంలో ఎవడొస్తాడో తెలియదు, రెడీగా ఉంటాడు. మృత్యు మన పుట్టినప్పుడే మృత్యు వెనుకబడి ఉన్నాడు. జననం మరణం మధ్యలో ఇదంతా నాటకం, అంతే కదా. పుట్టినదా ఇది, మరణం డేట్ ఉంటుంది, పుట్టిన డేట్ ఉంటుంది, జన్మదినోత్సవం చేసుకుంటారు, పుట్టిన సత్యంగా ఎవరు తెలియదు. ఇప్పుడు చూస్తే ఏంటూ ఉంటారు, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మాట్లాడేస్తే అంటూ ఉంటారు. ఇంత నాటకం ఇదంతా జగత్తులు కాదు. కనుక తెలుసుకుని జీవించండి అని చెప్పడమే గురువు, ఏం లేదు. అన్ని మనకున్నటువంటి ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు, బ్రహ్మసూత్రాలు కావచ్చు, అన్నిటి సారాంశం పిండుకుంటే రసం ఏమిటంటే, ఈ ప్రపంచం అశాస్త్రమైనది కాదు. అది తెలుసుకుని జీవించు, వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, ఎంత వస్తే అంత తీసుకో, లేని దాన్ని ఆశించవద్దు. ఆశిస్తే ఏమవుతుంది, బాధ అవుతుంది. వచ్చిన దాన్ని తీసుకుంటే ఆనందం. భగవంతుడా ఈ సమయాన్ని నాకు ఇచ్చినావు,
దత్తప్రభు రామ ఈ సమయానికి ఇచ్చిన చాలు. అందుకని నీ పాద కమల సేవ మాకు కావాల్సింది ఎప్పుడు నీ పాదాలు సేవ చేసే భాగ్యం. రెండు, నీ సేవ చేసేటువంటి వాళ్ళతో స్నేహం, మిగతా వాళ్ళు కాదు. కామక్రోధాలతో కృంగిపోయేటువంటి వాళ్ళతో స్నేహం పనిలా ఉంది. భగవత్ సేవ చేసేటువంటి వాళ్ళతో స్నేహం చేయడం. తర్వాత మూడవది భూత దయ, ప్రాణికోటి మీద దయ కలగడం. ఇలా చిలుకలు అరుస్తున్నాయి, వాటికి వీలైతే ఆహారం పెట్టడం. వానరాలు వస్తే వాటికి ఏదైనా ఆహారం పెట్టడం మన ధర్మం. అది మన మీద ఆధారపడినాయి. పాపం స్వతంత్రంగా సంపాదించుకోలేవు. మనం పూజ చేస్తున్నాం, ఆయన వచ్చినాడు పెద్ద ఆంజనేయ స్వామి, అంతమందిలో దూరిపోయినాడు. మరి ఆయన కొడితే ఏమవుతుంది? ఆ పాపం. మరి ఏం చేసినాడు ఆయన? చాలా ప్రశాంతంగా వచ్చి రాముల వారి పూజకు 2 పళ్ళు ఉపయోగించడం, ఆయనకు మిగిలినవన్నీ అది నా వంతు అని వర్షం శంకర పెట్టుకుని పెరుగుతుంది. చెప్పే విషయం కొన్ని రహస్యాలు ఉంటాయి. కొన్ని రామునికి పూజ జరిగింది, నేను తీసుకుని పోతాను, మీతో నా వంతు. మరి దాదాపు 20-30 మంది లోపల కూర్చున్నారు. నేను పక్కనే ఉన్న ఇట్లే నా పక్కన వచ్చి ఆయన బాగా ఆనందంగా తీసుకొని ఎవరిని గురుగారిని కోపడకుండా. కాబట్టి భూతదయ చాలా వస్తుంది. ఎవరిని ఏ రకంగా కూడా హింసించకూడదు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుగక్షమే అంటాడు కృష్ణుడు. వీలైనంత వరకు మనం ఆశ్రయించుకుని ఎన్నో ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి, వాటికి మనం సహకరిస్తాము. ఇది భూతదయ. తాపస మందారా, తపస్సు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మందారం లాంటి వాడా రామా నాకు దయచేయగది అంటాడు పోతనామాత్యుడు. మరి పోతనామాత్యుని గురించి చెప్పాలంటే మీకు ఓ రోజు చెప్తుంటే భాగవతం విని ఓపుకుంటే గజేంద్ర మోక్షం వింటే తెలుస్తుంది. మీ ఆనందం నా ఆనందం, నాకు ఆనందం ముఖ్యంగా చెప్పడం నాకు ఆనందం. 500 మంది సభలో కూడా గజేంద్ర మోక్షం చెప్తే ఎవడు కదలడు. లావక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యే తాబులు తప్పిన మూర్ఛ వచ్చి తనువండస్యం శ్రమం బయ్యడిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక అంటాడు. మరి ఆ ఏనుగు ఎటువంటి వాడు? 10,00,000కరణీనాథు, 10 లక్షల ఏనుగులకు రాజు. మరి ఎన్ని ఏనుగులు ఉంటే కాపాడుతాయి? మనకి ఎంతమంది బంధువులు ఉంటే మనం కాపాడతారా? కొడుకులు కోడళ్ళు ఓని ముట్టుకోవాల్సింది కానీ రక్షిస్తారా? సమయం వచ్చింది, ఆగదు. ఒక్క సెకండ్ కూడా ఆపుకోలేము. కనుక భగవంతుడు ఒక్కడే రక్షణ చేసేవాడు. కనుక ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అయిన తర్వాత ఏముండదు. పిండం పెడితే పెట్టడం లేకపోతే లేదు. ఉన్నప్పుడే భగవత్ స్వరూపం తెలుసుకోవాలి. అప్పుడే ఆయన వచ్చినాడు ఎక్కడి నుంచో, స్వర్గం నుంచి. నీవే తప్పని తత్పరం పెరగమన్యం పొందకుంది ఆర్తి. ప్రతినిత్యం మనం చేసే పూజ ఇప్పుడు చిలుకల మాదిరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే గొంతు నిలుపుతాడు వాడు. ఎవడు? మృత్యుదేవత. తెలుసుకున్నప్పుడా నీ ఇష్టం ఏమైనా చేసుకోరా, నేను రెడీగా ఉన్నా, ఎప్పుడైనా వస్తా అనేటువంటి స్థితిలో తయారు కావడమే జ్ఞానం. గురువు చెప్పేది ఏమిటంటే అదే జ్ఞానం, వేరే కాదు. అందుకనే గురువు గొప్పవాడు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు, గురువు ఏమిస్తాడు? శరీరం లేకుండా, జన్మ లేకుండా చేసేవాడు గురువు. ఇంకా జన్మ రావాల్సి పనులు మళ్ళీ తల్లి గర్భంలో పడి అవస్థపడి ఆ మురికి కూపంలో ఉండి నానాక యాత్రలు పడి చీమలు దోమలు జరుగుతుంటే చెప్పుకోలేక పసిపిల్లలు చెప్పుకుంటారా? ఏడ్చడం తప్ప ఏం తెలియదు పాపం. తెలిసిన తర్వాత మరొక బాధ, పెద్దగా అయిపోతే ఇంకో బాధ. మానవ జీవితం సుఖం ఉందా? లేదు. ఓ సంవత్సరం ఎవరికి అన్నీ తెలుస్తాయి. ఇది నాది. వాడున్నాడు మన యశ్వంత్ వస్తూ ఉంటాడు. మొదట ఏం లేదు వాడికి. ఇప్పుడు నాదిని కొట్టాడతాడు వాడు. వాడు బాబాయ్ మీదకి పోతాడు, ఎవరి మీద కంటే వాడు పోతాడు. అంటే జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం? ప్రపంచ జ్ఞానం వచ్చింది. ప్రపంచ జ్ఞానం కూడా ఇది నాది కాదు అంటే అప్పుడు వాడే ఉన్నాడు, నీదేనా అంటే హ్యాపీగా నవ్వుతాడు. నాది అంటే మీదకి వస్తాడు. కనుక ప్రపంచంలో కూడా భగవంతా నీదే ఇదంతా కూడా. నీవిచ్చిన గాలే, నీవిచ్చిన నీళ్ళే, నీవిచ్చిన అన్నమే, నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనేటువంటి భావంతో జీవించడమే జ్ఞానం. నాది అనేటువంటి అహంకారం, నా వాళ్ళు ఉంటే అహంకారం. ఇప్పుడు ఈ పక్షులు ఎంత ఆనందం కలుగుతున్నాయో, ఆనందం మనకు వస్తుందో, ఏం తింటున్నాయో, ఏం చేస్తున్నాయో చూడు. ప్రత్యక్షంగా
అది రామచిలుకలు అందులో కూడా. పూజంతం రామరామేతి మధురం మధురాశ్రం ఆరోగ్య కవితాశాఖం అంటే అంతా కోకిలు వాల్మీకులే వాళ్ళు, వాల్మీకి మహర్షే. మీరు ఎన్ని చిలుకలు ఎంత ఆనందంగా ఎప్పుడన్నా నడిచినాయిట్లా. కనుక నేను చెప్పేది ఏంటంటే సూక్ష్మమైనటువంటిది నిరంతరం ఇంట్లో పిల్లలకు మీరు మనమంతా భక్తి కావాలంటే సంపాదన అవసరం. సంపాదన ఆటోమేటిక్గా వస్తుంది, మనం కోరితే సంపాదన రాదు, సంస్కారం రావాలి ముందు. సంస్కారాన్ని మనం పిల్లలకి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వచ్చేస్తుంది, ఎవరు ఆపలేరు. ఉదాహరణ, నేను మిడతూరులో పనిచేసేటప్పుడు ఒక రెడ్డి గారు పాత బస్ స్టాండ్లో చిన్న గంప పెట్టుకొని పెండ పట్టుకుంటూ ఉండారు. ఈరోజు కొడుకు 500 కోట్ల అధికారి. మరి తండ్రి ఇచ్చినాడు ఆస్తి, నిన్ననే చెప్పాడు, పేరు చెప్పాను. 500 కోట్ల అధికారంటే కొంచెం కాదు. తండ్రి పెండ పెట్టేవాడు చిన్నగా, ఇంతవరకు మోకాళ్ళ వరకు పెట్టుకుని మిడతూరులో పనిచేసేటప్పుడు పాత బస్ స్టాండ్ చూసేవాడిని. ఈరోజు 500 కోట్లు ఒక కొడుకు, రెండవ కొడుకు కూడా సరే ఉన్నతంగా ఉన్నాడు. కనుక సంపదలు భగవంతుడు వాళ్ళకి రాసి పెట్టింటే వస్తాయి. నువ్వు సంపాదించి ఎంత పెట్టినా కూడా భిక్షగాలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రత్యక్షంగా మనం ఎన్నో చూస్తున్నాం మన ఊళ్ళో కూడాను. ఒకప్పుడు వెలిగిపోయిన వాళ్ళు ఈ మధ్య ఏమైనారు. కనుక తెలుసుకోవడమే జీవితం. మనం వాళ్ళకి సంస్కారం ఇవ్వాలి, ముఖ్యంగా భగవత్ శక్తి. నాయనా దేవుళ్ళని పోండి, దేవుడిని దర్శనం చేసుకోండి, పెద్దవాళ్ళు నమస్కారం చేయండి, ఇది నేర్చుకోండి. ఇది చదివించండి వద్దని కాదు, చదువులో కూడా మర్మం చెప్పాలి. ప్రసాదుడు అంటాడు, చదువులు మర్మమెల్లా తెలుస్తుంది అంటాడు. చదువుల మర్మం ఏమిటంటే భగవంతుడు ఒక్కడే, అది తెలుసుకున్నప్పుడు ఆనందం. అంత గురుముఖంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే మరి జన్మ లేకుండా జీవనం ఆనందంగా గడుపుకుంటూ వెళ్ళిపోవాలి. దాన్నే జీవన్ముక్త స్థితి అని అంటారు. ముక్తి ఎప్పుడో రాదు, పోయిన తర్వాత రాదు, పొరపాటు అది. బ్రతికి ఉండగానే ఆనందంగా వెళ్ళిపోయినటువంటి వాడు జీవన్ముక్తుడు. అదే గురువు ఇచ్చేటువంటి సంపద. అందుకనే అప్పుడు ఒక కబీర్ దాసుని అడిగినాడు ఒక ఆయన వచ్చి, నీకు రాముడు గొప్పవాడా తర్వాత గురువు గొప్పవాడా? వాస్తవం రాముడు గొప్పవాడు అనుకుంటారు అందరూ కూడా. అబ్బా రాముడు దొరికితే మనకు అంతకంటే నేను నా సభలో ఒక ఆయన వచ్చినాడు, నాకు ఆంజనేయ స్వామి కనపడినాడు, సంతోషం. అందరూ ఎవరు చెప్పారు రాముడు ఆంజనేయ స్వామి చూసినాను అంటాడు ఆయన, మంచిగా అనుకుంటారు నందికొచ్చిన సభలో. అప్పుడు కబీర్ అంటాడు, నాకు రాముడి కంటే గురువే గొప్పవాడు. ఎందుకంటే గురువు లేని రాముడు ఎవరో తెలియదు కదా. వాస్తవంగా రాముడు ఎవరో చెప్పేవాడు ఎవరు? గురువు. ఆ రాముడు ఎవరు? ఆత్మారాముడు. హృదయ కమల మధ్య దీపవత్సారం ప్రణవతర్కం యోగ హృద్యాన గమ్యం హరి గురు శివయోగం సర్వభూతాంతరస్థ అని చెప్పేవాడు గురువే. నీ హృదయంలోనే రాముడున్నాడు. రాముడున్న హృదయమే నీది. ఆ రాముడు లోపల ఉన్నాడు కాబట్టి ఇన్ని పనులు మనం చేస్తున్నాడు, ఇన్ని పూజలు చేస్తున్నాం. ఆయన లేకపోతే బయట ఊరి బయట ఏటి వారు వస్తారు నిర్దాక్షిణ్యంగా, ఒక గంట ఆలస్యం చేయరు, తీసుకోండి ఎత్తండి అంటారు. రాముడు లోపలన్నంత వరకే రాముడి దగ్గరికి రాడు. రాముడు దూరమైనాడు, అయిపోయింది, ఇంకేం లేదు. కాబట్టి ఇంత చెప్పే సూక్ష్మమైనటువంటి విషయం అంటే నిరంతరం ఇంట్లో ఏదో చేతనైనంత వరకు స్మరణ పిల్లలకు నేర్చుకోవాలా, పెద్దలు నేర్చుకోవాలా, ఈ ధర్మం తెలుసుకోవాలా, చేతనైంది భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి అర్పణ చేసుకోవాలి. మనం సంపాదించింది పిల్లలకు ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. మనం సంపాదించకపోతే పిల్లలు ఇబ్బంది పడతారనేది అది లేదు. తండ్రి ఆటో డ్రైవర్లు కొడుకులు కలెక్టర్లు లేని వాళ్ళు ఉన్నారు. ఎంతమందో చరిత్రలో అటువంటి వాళ్ళు. అబ్రహాం లింకన్ తండ్రి కూలివాడు, అమెరికా ప్రదేశ్ అయిపోయిన అబ్రహాం లింకన్. ఆ తల్లి వంట చేస్తుంటే ఆ కట్టెల పోయే దగ్గర ఆ వెలుగులో చదువుకున్నాడు ఆ మహానుభావుడు ఆయన అబ్రహాం లింకన్. అంతవరకు ఎందుకు, మన కలాం అబ్దుల్ కలాం రామేశ్వరంలో పత్రికలు అమ్మేవాడు, పేపర్లు. రోజు తల్లి రొట్టె చేయడం కూడా కష్టంగా ఉండింది. మరి అటువంటి వాడు ఏమైపోయినాడు? ప్రపంచ ప్రసిద్ధి పొందిన పెద్ద సైంటిస్ట్ అయి ఒక మంచి ఆదర్శ జీవితాన్ని గడిపి, మనం కులం కాదు, భారతదేశానికి రాష్ట్రపతిగా ఉంటూ
ప్రపంచ దేశం చేత నమస్కరించబడే పెద్ద సైంటిస్ట్ పేరు సంపాదించింది. కనుక తల్లి ఏమని తెలిసిందా? అది ఆయన అదృష్టం. అది తల్లి కనడం వరకే, పెంచడం వరకే, వాళ్ళ ప్రారంభం ఎట్టుంటే అటు జరిగిపోతుంది అన్నమాట. కనుక కొందరు అంటుంటారు, నా కొడుకు కోసం నాకు 10 కోట్లు సంపాదించాలా, 10 మిద్దెలు కట్టాలి. ఇది తప్పు. చేయి, నీ ప్రయత్నం చేయవద్దని చెప్పాము. కానీ అనవసరమైనటువంటి ఆశలు పెంచుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేదే గురువు. నిర్ణయం లేదు, వచ్చేది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ మనం ఉన్నాం, ఇలా జరుగుతూ ఎవరనుకున్నారు? అయిపోయింది ఇక్కడ. ఆఖరికి చదివి అయిపోయింది. ఇక్కడ చాలాసేపు అవుతుంది, కూర్చోలేరు. చెప్పుకుంటూ కూర్చుంటే ఎంతసేపని చెప్పవచ్చు. రమణ మహర్షి చెప్పినటువంటి ఒక కొటేషన్ ఉంది, అది నాకు చాలా నచ్చినటువంటిది. అందరూ ఎక్కడ చూసినా ఆ విషయం వింటే ఆనందపడతారు. జరగవలసింది జరిగి తీరుతుంది, రాసి పెట్టుకొని అంటాడు. జరగంది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా. కొందరు చాలామంది కొడుకుని డాక్టర్ చేయాలనుకొని పాపం కొంపలు అమ్ముకున్నాడు ఉన్నారు, ఏరియాలో. కొందరు అప్రయత్నంగా కొడుకుని డాక్టర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ప్రారంభం రాసి ఉండాలి, ప్రయత్నం మాత్రం చేయాలి. విత్తనం వేయాలి, పంట పడదని అనుకోకూడదు. విత్తనం వేసే బాధ్యత మనది, పండించేవాడు వాడు ఉన్నాడు. ఆ నమ్మకంతో మనం పోతున్నప్పుడు మన జీవితాలు ఆనందంగా ఉంటాయి. ముఖ్యమైనది ఏమిటంటే కోరికలు తగ్గించుకోవాలి. కోరికలు తగ్గితే కోపం రాదు, కోపం లేకపోతే లోపం రాదు, లోపం లేకపోతే వరుసగా ఆ మెట్లన్నీ పడిపోతాయి. ఆ మెట్లు పడిపోయినప్పుడు ఏమవుతుంది? భవనం ఆనందంగా ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు మొత్తం మన సాహిత్యం అంతా, సనాతన సంస్కృతి అంతా కూడా ఈ 6 మీదనే చెప్తుంది. అంతా కూడా తెలుసుకుని జీవించమని చెప్తుంది. అంతకంటే ఎవరు పని మానుకోమని చెప్పడం లేదు. అందరూ పని చేయాల్సిందే, ఎంత వస్తే అంత తీసుకోవాలి. గురువులు కూడా సేవ చేసినటువంటి వాళ్ళే పొలాలకు సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు? పోతనామాత్యుడు హాలికుడు, ఆయన నాగులు పెట్టి పొలం చేసినాడు. మరి ఆయన కోరింది ఏమిటి? శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాచంజాత భవండ కుంభకు మహా నందాంగనాడింబకు అంటాడు ఆయన. అంతటి వాడు కూడా 3000 మంది కవుల్లో బంగారు పల్లకిల్లో తిట్టా ఉంటే నాకు అవసరం లేదు. నాకు కావాల్సిన శ్రీ కైవల్యం, రాముని పాదాలు, నా సర్వస్వం అదే. శ్రీ కైవల్యం నాకు కావాలి జీవితంలో. నాకేది అక్కర్లేదు, రాజసన్మానాలు వద్దు, బంగారు మాటలు వద్దు, ఎన్నో ఇస్తాం. త్యాగరాజు ఎంత చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలు మనకు ఆదర్శ. అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య జీవితాలంతా సర్వస్వం త్యాగవస్తున్నారు. అదే మనకి మార్గదర్శనం. వాళ్ళు వేసిన బంగారు బాట అదే. మనం వేసుకున్న రోడ్లు కాదు, వాళ్ళు వేసిన రోడ్డు వేసి పెట్టినారు. మన సనాతన సంస్కృతికి వీళ్ళంతా వారధులు పెట్టినారు. వాటి వెంట నడిస్తే కాదు మనకంతే. కాబట్టి ఈరోజు పవిత్రమైనటువంటి చరిత్రతో కూడినటువంటి పంచమి గురువారం అయింది. ఏదో మీరందరూ ఇక్కడ తెల్లవారుధామ నుంచి పూజలో ఉన్నాం. ముఖ్యమైనటువంటిది ఏమిటంటే నిరంతరం భక్తి కావాలి. పిల్లలకు నేర్పాలి, మనం నేర్చుకోవాలి. సంస్కారం ఇవ్వాలి పిల్లలకు. నేను మొదటి నుంచి ఇప్పుడే కాదు, నేను సర్వీస్లో ఉన్నప్పుడు ప్రతి క్లాస్లో ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th క్లాస్, డిగ్రీ వాళ్లకు పెద్ద సభల్లో కూడా నేను చెప్పేది, తల్లిదండ్రులుగా మీరు సంస్కారం ఇవ్వండి. సంపద వాడిని అదృష్టం కొద్ది వస్తుంది. సంస్కారం లేని సంపద ఉపయోగము లేదు. వట్టి సంస్కారం. అదే ఒక పద్యంలో చెప్పవచ్చు, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుగా చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవరు మెచ్చరెచ్చడం పదునుగా మంచి కూర జలపాకము చేసినైనా పుట్టిపుట్టగా నేర్చుకున్నట్టు అయ్యే భాస్కర అంటాడు. ఒకరు చెప్పేటువంటి విషయాలు వింటుంటే మనసులో ఆనందం అవుతుంది. చదువు ఎంత ఉన్నా కూడా, ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఎంతలో సంస్కారం కలిగినటువంటి డాక్టర్లు ఉన్నారు. ఉదాహరణకు మా డాక్టర్ సుధీర్ రెడ్డిని అనుకోవాలి, కలెక్ట్ చెట్టు కింద ఆమెకు సేవ చేస్తున్నప్పుడు ఏరుండి మీరు ఒక సిస్టర్ మాదిరి చూడండి, చెల్లెలు మాదిరి అంటే అది చేతులు అమ్మండి అన్న నా కొడల
అయితే అట్లే చేసినాడు మాటే కాదు. ఆమె రావద్దు అమ్మా మీరు చెప్పండి, మీరు వస్తున్న రోజులు పడుకుని నేను వస్తా అక్కడికి. తల్లికి సేవ చేసినట్టు చేసినాడు. అది సంస్కారం. మరి ఆయన దగ్గర రోజు ఎంతమంది ఉంటారు? 50 మంది పైన ఉంటారు. అది పట్టకుండా ఉండేవాళ్ళు కాంపౌండ్. కానీ మేము వచ్చినట్టు తెలిస్తే పాపం రూమ్ సిస్టర్ వరలక్ష్మి గారికి రూమ్ చూపించండి, వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ కూర్చోలేరు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు మర్చిపోకూడదు. 3 సంవత్సరాల సేవ చేసినాడు ఆయన. మా అమ్మ అండి, నేను మాట్లాడదు, నేను చెల్లెలుగా చూడండి నేనంటే మా అమ్మ అండి ఆమె అంటే చేతులు జోడించి. కనుక చదువు కాదు, సంస్కారం కాదు. నేను డాక్టర్ని కదా, పడి ఉండాల్సింది మీరు అంటే ఏం చేస్తాను, తప్పదు కదా. ఆ మాట ఎప్పుడనిలే పాపం. కనుక చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్నా కొంచెం సంస్కారం లేకపోతే ఆ చదువు నిరర్థకంబు. చదువు కొంచెమైనా పర్వాలే, సంస్కారం ఉంటే వాడికి ఎటాన్ అవుతాడు, సమాజంలో గౌరవించబడతాడు. చదువు ఉన్న వాళ్ళందరికీ గౌరవం రాదు. 100కి 100 పాళ్ళు. నేను 36 ఏళ్ళు సర్వీస్ చేసిన, నేను గమనించిన. చదువు ఉందరంటే ఇంటెలిజెంట్ వాడు అదంతా అవసరం. ఇంటెలిజెంట్ కాదు, వాడి సంస్కారం ఉంటుంది వాడి. ఆ చదువు నిరర్థకం. గుణ సంయుతులు ఎవరు మెచ్చరు, తెలివి గెలిచిన వాళ్ళు ఎవరు మెచ్చుకోరు. ఇప్పుడు మెచ్చుకుంటారులేండి ఈ లోకంలో, డబ్బుల లోకం కాబట్టి అందరూ మెచ్చుకుంటారు. దానికి ఆయన ఉపమానం చెప్తాడు ఆ కవి. పదునుగా మంచి కూరలు, తోటలోంచి మంచి కూరలు తెచ్చినాయి, ఫ్రెష్గా ఉన్నాయి, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు. మంచి వంట వాడు పాపయ్య అన్నాడు. పాపయ్య ఇవన్నీ వండి పెట్టాలా, వండి ఈ కారం ఉప్పు అన్నీ ఇచ్చినాము. ఒక ఉప్పు ఇవ్వకుండా వదిలిపెట్టండి, అన్నీ ఇచ్చినాము. కారం ఉంది, అన్ని కావాల్సినంత ఇచ్చినాము. పాపయ్య చెప్పినంత ఉప్పు ఒకటి ఇవ్వమన్నాము. 6 కూర రుచిగా ఉంటుందా? పదునుగా మంచి కూరలు అంటే అది కూడాను. నలపాకము చేసి నలుడు వచ్చి పాపం చేస్తే కూడా వంటల్లో నలుడు గొప్పవాడు, దేవుడు రెండవాడు. ఎవరన్నా రుచి ఉంటుందో ఉప్పు లేకపోతే ఉప్పు లేదు పకోడు. అదే వారం రోజుల కూరగాయలైనా సరే చక్కగా వండి ఉప్పు వేస్తే ఎంత బాగుంది ఏంటో. అట్లా చదువు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఆ సంస్కారం అనే ఉప్పు లేకపోతే అది ఎవరు ఒప్పుకోరు. ఇంకా ఆ సంస్కారాన్ని ఇచ్చేవాడే గురువు. అది తెలుసుకున్న వాళ్ళే సమాజంలో గౌరవించబడతారు. లేకున్నా రానైనా కూర్చో అంటారు. సంస్కారం లేని చదువు ఉంటే కూడా లేక అంత అవసరం లేదు. మనకు తలదిరి కూడా తలపేవాడు అంత అవసరం లేదు. వాడు రిక్షా లాగినా పర్వాలేదు, గౌరవించబడుతుంది. కనుక పిల్లలకు మనం ఇవ్వాల్సింది సంస్కారం. ఈ సందర్భంలో మంచి పద్ధతులు, అలవాటు నేర్పడం, పొద్దున్న లేస్తున్న స్నానం చేయించడము, దేవుడికి పూజ చేయడం, తల్లిదండ్రులు నమస్కారం చేయి. కష్టపెట్టవోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టవోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణజాల తెలుగు బాల అని చెప్పి ఆయన జంజాల పాపయ్య గారు చెప్తారు. అట్లా పిల్లల్ని పెంచాలి. ఎందుకంటే వాళ్ళదే భవిష్యత్తు. ఇప్పుడు వీళ్ళ యువత అంతా భవిష్యత్తు. వాళ్ళు మంచి మార్గం నడిస్తే ఊరంతా కర్నూలు జిల్లాలో పేరు వస్తుంది. శంకేశ్వరులు అంటే ఎవరిని అంటారు. మరి అందరి మాదిరి ఉంటే మామూలుగా పేర్లు ఎవరు లేదు. ఇక్కడ దత్త ఉపాసన చేస్తుంది, చెప్తున్న అదే విషయం. మీరు నిరంతరం ఉపాసన చేసుకోండి, మీరు బాగుపడతారు, గ్రామానికి మంచి పేరు వస్తుంది. జిల్లా లెవెల్లో కూడాను దత్తోపాసన ఎక్కడ జరుగుతుందంటే శంకేశ్వర. ఇంకా నా బాధ ఏమిటంటే దేవాలయాల్లో మంచి మంత్రం చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరే. ఎందుకంటే ఇక్కడున్న దేవాలయాలు ఒకటి చెప్పాలంటే ముఖ్యంగా భద్రకాళి వీరభద్ర స్వామిది చాలా శక్తివంతమైన దేవాలయం. ఆ శక్తి నేను చెప్పలేను, వర్ణించలేను. అమ్మవారి దగ్గర ఉండేటువంటి స్ఫూర్తి నిజంగా రోజు 11 శ్రీ సూక్తాలతో అభిషేకం చేసి 1 సంవత్సరం చూడండి గ్రామం ఎట్లుంటుందో తెలుస్తుంది. కానీ అవకాశం లేదు, నాకు చేత కాదు, ఎవరిని పిలిపించడం శక్తి లేదు. 2 అట్లేదు. మిగతా ఎన్ని విషయాలు ఉన్నాయండి, అదొక్కటి చేయండి చూస్తాం. రోజు 11 ఎంత నా తాపత్రయం అంటే ఏమనుకోవద్దండి, వెంటాలనుకోవద్దు. ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి సాక్షాత్ ఇది ఒక క్షేత్రం. ఇది తర్వాత రామాలయం దత్తుడు ఎంత ఉన్నారు సరే.